ప్రేక్షక మహాదేవులారా, మేము పెట్టిన వెంటనే వీడియోస్ చూడాలంటే ఈ గంట కొట్టండి. ఏం చేస్తున్నారా? ల్యాబ్ ఎగ్జామ్కి ఏం చదువుతారా బాబు? రాయ్ ల్యాబ్ వింటున్నారా? తొక్కబే, ల్యాబ్ ఎగ్జామ్కి ఏం చదువుతాడు? ఇలా వేసి అన్ని బ్యాక్లాగ్లు పెట్టుకున్నావు. ఆయన నీకేం తెలుసురా ఎగ్జామ్ టెన్షన్లు? ఏంట్రా అన్ను ఇవి టెన్షన్స్? ఖరీదైన టెక్స్ట్ బుక్లు చదువుతూ డైలీ క్లాస్ రూమ్కి వెళ్తూ రోజు ఫస్ట్ బెంచ్లో కూర్చునే నీకు టెన్షన్స్ గురించి మాట్లాడే హక్కు లేడు. టెన్షన్స్ అంటే ఎలా ఉంటాయో, నీ జీవితంలో ఎగ్జామ్ టెన్షన్స్ అంటే ఎలా ఉంటాయి, ఈ రోజు ఈ బ్యాక్లాగ్ బాల్ గారు చెప్తాడు, విను. నువ్వు విను. సప్లీ ఉందంటే ఫస్ట్ ఇయర్ క్వశ్చన్, సెకండ్ ఇయర్ క్వశ్చన్, పిల్ల క్వశ్చన్, దాని చదివి క్వశ్చన్, ఇలా 4 సెంటర్లు తిరగని విషయం నీకు తెలుసా? నాకు తెలుసు, నాకు మాత్రమే తెలుసు. రెగ్యులర్ ఎగ్జామ్ అంటే టైంపాస్ రాసేదని, సప్లీ రాసినప్పుడు టెన్షన్ పడతామని, బ్యాక్లో క్లియర్ రోజే పండగ అంటారనే విషయం నీకు తెలుసా? నాకు మాత్రమే తెలుసు. పాస్ అవ్వాల్సిన పసి వయసులో సరైన చిట్టంటే స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారనే విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఆన్సర్ రాకపోతే అమ్మాయి వైపు ఎగ్జామ్ డబ్బులు అనిపిస్తే ఎగ్జిట్ డోర్ వైపు చూసే స్టూడెంట్స్ ఇంకా ఉన్నారు. నువ్వు కూర్చుని అదే హాల్లో ఉన్నారు. నీకు తెలుసా? నాకు తెలుసు. థర్డ్ ఇయర్ దొబ్బిన 6 గంటలకి సెకండ్ ఇయర్ దొబ్బితే ఆ బాధలు ఉంటున్నాయి. అనుభవించావా? నేను అనుభవించా. కంటికి కనిపించిన స్క్వాడ్ కొన్ని వందల టన్నుల బరువుతో చుట్టూ తీయకుండా చేస్తాడు. నీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించింది. ఎగ్జామ్ రాయాలంటే మన దగ్గర ఉన్న పెన్ను, మన దగ్గర ఉన్న పెన్సిల్, మనకి ఇచ్చే పేపర్ ఏవి సరిపో. ఖాళీగా కూర్చోలేక ఎక్కడికైనా దూరంగా పారిపోవాలని కనిపించిందా? నాకు అనిపించింది. ఎగ్జామ్ హాల్ దీనమ్మ జీవితంలో కనిపించిందా? చిట్టు పెట్టుకుంటే నేను పాస్ అవుతాం అనిపించిందా? అందుకే చిట్టు పెట్టుకున్నాను, టైంకి తెలియకపోయాను, ఫెయిల్ అయ్యాను. బద్దం బాలుని కాస్త బ్యాక్లాగ్ బాలుని అయ్యాను. ఇక్కడ ఎగ్జామ్ టెన్షన్ గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదు. ఖచ్చితంగా నీకు లేదు. దూర తీరిందా వాళ్ళకి? రైట్ రా, అది గ్రేట్ రా.